బంగాళాఖాతంలో మరొకసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావంతో నవంబర్ 20 నాడు బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ వ్యవస్థ వాయువ్య దిశగా కదులుతూ అనంతరం బలపడి 24 నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో గురువారం నాడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, అదేవిధంగా శుక్రవారం నాడు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో శుక్రవారం మరియు శని, ఆదివారాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా మంగళవారం నాడు కొన్ని చోట్ల భారీగా కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఇటువంటి సమాచారం కోసం మీరు మా ఛానల్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.